friends, welcome to my channel. Mummy make biryani. కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను నేను. ఇది కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. అన్ని మసాలా సరిపడా రైస్ని దృష్టి పెట్టుకొని మీరు వేసేసుకోండి. ఒక టమాటో వేసుకున్నాను, కొంచెం కర్రీ లీవ్స్, బిర్యానీ మసాలా, తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసేసుకున్నానండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో కలిపి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అంతా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక కుక్కర్లో నేనైతే 3 ఆనియన్స్ పెద్ద సైజ్ తీసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అందులోనే ఉంచేసి కావాల్సిన బిర్యానీ మసాలాస్ కొన్ని వేసుకున్నాను. క్లౌస్, సిన్నమన్స్, కార్డమమ్ 2 వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసినానండి. వేసేసి ఒక చిన్న మాత్రం మిక్స్ చేసి చాలా చిన్న మంటలో మాత్రమే పెట్టాలి. 15 మినిట్స్ వరకు కుక్ అయిపోతుంది మెత్తగా. తర్వాత ఒక పక్క ఒక కడాయిలో కొన్ని కావాల్సిన నీళ్ళు వేసుకొని కావాల్సిన పదార్థాలు సిన్నమన్స్, క్లౌస్, బే లీవ్స్, స్టార్ అనిస్, మేజ్, బ్లాక్ కార్డమమ్ అవన్నీ వేసేసుకొని కొంచెం తగినంత 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పెట్టేసినానండి. 2 కప్స్ అన్నీ నేను ఒక హాఫ్ కేజీ మటన్ ఉంటే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. అలా హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. అలా ఒక హాఫ్ బాయిల్డ్ అవ్వాలంటే రైస్. అదే రైస్ బౌల్లోనే మనము కొంచెం అదే మటన్ ఉడికించిన మటన్ సగం వేసేసుకొని సగం రైస్ వేసుకొని ఒక లేయర్లో కొత్తిమీర, పుదీనా, మరి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అలా నాకు 2 లేయర్స్ వచ్చింది. నేను 2 లేయర్స్ చూపించిన విధంగా 2 లేయర్స్ వస్తుందన్నమాట. అలా ఒక లేయర్ అన్నం అలా వేసుకున్నాము. తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. తర్వాత మూత తీసి చూస్తే అలా పొడిగా రైస్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇదే విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇదే ప్రాసెస్లోనే చేస్తాను. ఈజీగా అయిపోతుందండి. తర్వాత చూడండి మటన్ ఎంత చక్కగా ఉడికింది. రైస్ కూడా ఎంత పొడిగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు. మటన్లో కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి ఆయిల్ చూసి వేస్తున్నాను. Thank you for watching. Like, share, subscribe. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. అలాగే ఈ వీడియోలో యూజ్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీకు